రే రంగయ్య, రే రంగయ్య, రే రంగయ్య. ఏంటి అసలు వీళ్ళకి వినపడిందా లేదా? వీళ్ళు కావాలని చేస్తున్నారా? పిలిచినా కానీ పలకట్లేదు. ఏంటి అసలు వీళ్ళకి ఇది కాదు అసలు. వాళ్ళకి వినపడిందో లేదో నాకేం అర్థం కావట్లా. ఏందో వీళ్ళ పని చూద్దాం పా. రే రంగయ్య, రే రంగయ్య. అన్నా రాజుగారు వచ్చారనా? రాజుగారు వచ్చారా? ఎట్రా చెప్పనా? వచ్చి కలుపు మొక్కలు ఉన్నాయి కానీ ఇది తీస్తా ఉండు, ఇప్పుడు వస్తా. చెప్పండి అయ్యా. ఏంది వినపడట్లేదా? ఏంది ఎన్నిసార్లు పిలవాలా? లేదయ్యా, నేను పని చేసుకుంటానయ్యా. ఎన్నిసార్లు పిలవాలా? చూడాలిగా. చూడలేదయ్యా. సర్లే గాని అయ్యా, ఎంత ఉన్నాయి నీ దగ్గర? నా దగ్గర 300 రూపాయలు ఉన్నాయ్యా. 300 ఏంద్రా? అంతేనయ్యా ఉండే మా కాడ. అయ్యా పొలం మందు కొట్టాలయ్యా. పొలం మందు కొట్టాలా? పొలం మందు కొట్టేది ఏంద్రా? ఇటీరా. అయ్యా అయ్యా, అమ్మనాడు తీసుకున్నాయ్యా డబ్బులు. ఇస్తావా లేవా? కావాలంటే ఆ పొలాన్ని కొనేస్తా నేను. అయ్యా వద్దయ్యా. డబ్బులు ఇటీ. ఏ మందు కొట్టాలా? పొలానికి పురుగు పడిందయ్యా, పురుగు మందు కొట్టాలా. పురుగు మందుగా నేను తెస్తాలే. అయ్యా నీకెందుకయ్యా ఇబ్బంది, మేము తెచ్చుకుంటామయ్యా. నేను తెస్తాన్నాగా. అయ్యా అయ్యా ఇచ్చండి అయ్యా డబ్బులు. ఏంది ఇచ్చేది? పోపు, నేను తెస్తాలే పో. సర్లేదు, గట్టిగా తెస్తారుగా? తెస్తా. సరే అయ్యా, ఉంటా పో. సరే తమ్ముడు, ఆడికి వెళ్ళరా, నేను చూస్తా. ఎక్కువ ఉండే కలుపు మొక్కలు. రాజుగారు ఏంటంటనా? ఎర్ర చెప్తాను లేరా, నువ్వు ఆడ ఉండు. పని కానీ ముందు సరేనా? పొలానికి నీళ్లు కొట్టాలా. అన్నా ఎప్పుడా తమ్ముడు? పొలానికి పురుగు ఎక్కువ పడుతుంది అన్న, ముందు కొడదామన్నావు అన్నా. చెప్పాను రా. ఏం చెప్పావన్నా? కొడదాం లేరా. ఎప్పుడన్నా? ముందు తేవాలి కన్నా, మరి వెళ్ళి టౌన్కి వెళ్ళి. నేను తెస్తాను లేరా. ఎప్పుడన్నా వెళ్ళి రాబోన్నా, లేకపోతే నాకు నేను తెస్తా. అరే డబ్బులు రాజుగారు తీసుకెళ్లారా. ఎందుకు ఇచ్చావన్నా? తీసుకున్నా లేరా. ఏందన్నా తీసుకునేది? అరే రాజుగారు మంచి చేస్తారన్నారా. ఏందన్నా తెచ్చేది? వాళ్ళు కష్టపడి అప్పు తీసి తెచ్చామన్నా, నువ్వు ఆయనకి ఇస్తే ఆయన తేవరు. ఇప్పుడు మన పరిస్థితి ఏంది? కొడతాం లేరా. ఏమిది తెచ్చేది? పంట నూరు దగ్గరకు వస్తున్నా, చెడగొడతావేంది మళ్ళీ? అరే తమ్ముడు, రాజుగారు తెస్తారా, మాకు తెలుసు. తేవలేకపోతే ఏం చేస్తావన్నా? చూద్దాం లేరా. ఏందన్నా చూసేది? కష్టపడి అప్పులు గిప్పులు చేసి పంట వేసుకుంటుంటే నూరు దగ్గరకు వచ్చిందని చెడుకోవద్దన్నా. నా పొలం ఎలా ఉంది? వెళ్ళి చూద్దాం. వెళ్ళి పర్వాలా, నా పొలం బాగానే ఉంది. రాజుగారు లాగా ఉన్నారు. అన్న ఏమో పురుగు మందు తెస్తానని చెప్పాడు, ఏమో ఆకుండా వెళ్ళిపోతున్నారు. వెళ్ళి అన్నయ్య చూద్దాం. అన్నా అన్నా, రాజుగారు ముందు తెస్తా అన్నారు అన్నా.
మీరు చూస్తూ ఆకుండా వెళ్ళిపోతున్నారన్నా. రాజుగారు రాజుగారు ఏంద్రా అయ్యా మందయ్యా మందా అయ్యా మందేంద్రా? అయ్యా పొలాన్ని మందు కొట్టాను తీసుకొస్తానని చెప్పారు కదయ్యా. మందు లేదేం లేదు పోరా. అయ్యా అట్టంటే రామయ్యా పో, లేదు మందు లేదు ఏం లేదు పో. రామకండి అయ్యా. అయ్యా అయ్యా మందయ్యా పొలం పాడైపోద్దయ్యా. ఏం కాదులే పోరా, బాగానే ఉంది పొలం. అత్తి అత్తి పో పో. కంట జారా ఆనాడు లేని కన్నీళ్ళు నేడా ఊరి కొయ్యల కోత కష్టాల ఈత దయలేని దేవుడు రాసిన రాత ఊగే ఊరూరి ఉయ్యాలా నేల తల్లి ఒడిలో ఇయ్యాలా ఊగే ఊరూరి ఉయ్యాలా తల్లి ఒడిలో ఇయ్యాలా కన్నీటి దార కంట జార ఆనాడు లేని కన్నీళ్ళు నేడా. ఏందన్నా డల్లుకున్నావు, ఏమైంది? ఏందన్నా ఏడుస్తున్నావు? ఏందన్నా ఏడుస్తున్నావు? ఏమన్నారన్నా రాజుగారు? రాజుగారు మోసం చేశారా? ఏందన్నా వాళ్ళు ఏదైనా పేదవాళ్ళు కడుపు కొట్టడానికి అలాగే చేస్తారు. చెప్పాను కన్నా నేను నా మాట విన్నావా? లేట్లేరా పెద్దవాళ్ళు, రాజుగారు మాట వినాలి, వాళ్ళు చెప్తారు అని చెప్పావు. ఏంటి ఇప్పుడు ఏం చేశారు? ఇంత జ్ఞానం కూడా నాకు రాలేదురా ఇంతవరకు. సర్లే కానీ ఏం చేస్తాం, దేవుడు అనేవాడు అక్కడ ఉన్నాడు. ఏదో ఒకటి ఎలాగోలా చూద్దాం అని. సర్లేనా కానీ వదిలే, మొన్న వేరే పొలం కొట్టింది కొద్ది ముందు ఉందిగా అక్కడిది, అదే కొట్టేద్దాంలే. ఏం చేస్తాం? సరేనా తమ్ముడు, సర్లే గాని రాజుగారు ఇలా మమ్మల్ని మోసం చేసిన విషయం అమ్మ చెప్పమాకరా, బాధపడిద్ది. చెప్పలేనా, ముందు తెచ్చి కొడదాంలే. దేవుడనే వాడు ఉన్నాడురా, దేవుడు చూపించింది వాడు చూపిస్తాడు, ఇది మాత్రం నిజమే. అదే తమ్ముడు, దేవుడు అనేవాడు ఉన్నాడురా, కష్టపడేవాడికి ఎప్పుడు మంచి జరిగిద్ది, కష్టపడితే సుఖం తెలిసిద్ది. నువ్వు మాత్రం అమ్మ చెప్పమాక. చెప్పలేనా, అయిపోయింది ఏం చేస్తాం? సర్లేపా ఇంటికి వెళ్దాం. నువ్వు జాగ్రత్త ఇంటికి వెళ్ళరా తమ్ముడు, కొద్దిగా ఉండే కలుపు మొక్కలు తీసుకొస్తాను నేను. వద్దన్నా రేపు చేసుకున్నావురా? కొద్దిగా రా ఉండే తీసుకొస్తాను. వద్దన్నా రా, రేపు చేసుకున్నాం. సరే ఆగు. ఇక్కడే మా పొలం ఎలా ఉంది చూద్దాంపా. ఇక్కడే బ్రో మన పొలం ఇదే.
అన్న ఏంది అందరి పొలాలు బాగానే ఉన్నాయిగా, మొత్తం మన ఒక్క పొలం ఏంటి మొత్తం పడిపోయింది నాశనం. అదేనా నాకు కూడా అర్థం కావట్లా. ఎందుకు మన పొలం పడిపోయింది? ఏందో ఈ విచిత్రం ఏందో అర్థం కావట్లా, మొత్తం పోయింది. నా రాజు గారు వచ్చి వాళ్ళ పొలం చేస్తున్నారనా? చూడండి పొలం ఇలా అయిపోయింది ఏంది అసలు? నా పొలం ఏంది మొత్తం ఇలా అయిపోయింది, అందరూ బాగున్నాయి. వాళ్ళు కలిపి కొడితే అలాగే ఉందిరా. రాయండి అయింది రావాడు. ఏంది పే అంటాడు, ఏంది ఇప్పుడు? ఏంది ఒక రైతు వాననక ఎండనక చూడకుండా మన కోసం పంట పండించేవాడే రైతు. ఇలాంటి పేద రైతులను దళారులారా వీళ్ళని దోచుకోకండి. ఇలాంటి పేద రైతులు ఉన్నంతకాలం ఇలాంటి గద్దెలు ఎన్నో వస్తూనే ఉంటాయి. ఓ రైతా, నువ్వు ఎవరి దగ్గర తలదించాల్సిన అవసరమే లేదు. నువ్వు ఈ దేశానికే రాజు. ఓ రైతా, నువ్వే రాజు. ఇట్లు మీ పొన్నూరు బస్టీ. ఊరి కొయ్యల కోత కష్టాల ఈత దయలేని దేవుడు రాసిన రాత. ఊగే ఊరు ఊరి ఉయ్యాల నేల తల్లి ఒడిలో